హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను 4 డెమోలు క్రియేట్ చేశాను. క్రియేట్ చేయడానికి మీకు డౌన్లోడ్కి 5 లిరిక్స్, 4 బ్యాక్గ్రౌండ్స్, షాడోస్, పార్టికల్స్, బోర్డర్స్ అన్నీ ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. కానీ కాపీరైట్ ప్రాబ్లం రావడం వల్ల 4 డెమోల్ని ప్లే చేయను, 2 ప్లే చేస్తాను, మిగతా 2 నార్మల్గా చూపిస్తాను. చూడండి, క్రియేట్ చేయడం మాత్రం ఒకటే చెప్తాను, మిగతా కూడా సేమ్ ప్రొసీజర్, ఏం తేడా ఉండదు. బ్యాక్గ్రౌండ్ మారుతుంది, సాంగ్ మారుతుంది, అంతే. చేసే విధానం మాత్రం ఒకటే. సో ఫస్ట్ డెమోలు చూడండి. ఈ బండి ఏంటి, డ్రైవింగ్ ఏంటి, ఈ స్పీడ్ ఏంటి తప్పుడు? వేగం నడిచే ఇంజిన్లో ఉండదు. చూశారు కదా, ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడుతున్న కైన్మాస్టర్ మీకు కావాలనుకోండి, డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో కైన్మాస్టర్ న్యూ వీడియో అని ఉంటుంది, అది చూడండి. కైన్మాస్టర్ ఎక్కడ దొరుకుతుంది ఏంటని డీటెయిల్గా ఆ వీడియోలో చెప్పాను. ఒక్కసారి విజిట్ చేయండి, ఆ వీడియో లింక్ ఫస్ట్లోనే ఉంది. క్రియేట్ చేసుకుందామా? కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 9:16 రేషియో, అడ్వాన్స్డ్, ఫిల్ ఫోటో, డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీకు ఒకటే చెప్తున్నాను, నేను మీకు మొత్తం 4 బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చాను. సో ఓకే, ఒక 4 బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చాను. అందులో మీకు నచ్చిన 2 బ్యాక్గ్రౌండ్లు తీసుకోండి. సో ఈ రెండింటికి పెట్టి చూపిస్తాను, తర్వాత అడ్జస్ట్ కూడా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఇలా పెట్టారు కదా, లేయరు, మీడియా. నేను మీకు ఒక బ్లాక్ షాడో ఇచ్చాను, అది తీసుకోండి. మెయిన్ బ్లాక్ షాడోని ఇంపార్టెంట్. ఇది చివర పట్టుకొని పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా ఇది చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి, చూపిస్తాను మీకు. వెయిట్ ఫర్ ఎండ్. రైట్, వచ్చేసి మనకి ఇప్పుడు లేయరు, మీడియా. ఇప్పుడు మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన ఒక మంచి ఫోటోని ఇక్కడికి తీసుకోండి. నేను చూపిస్తాను, తీసుకొని ఎగ్జాంపుల్ ఒక ఫోటోని యాడ్ చేసుకొని చూపిస్తాను. ఓకే, ఒక పిక్ని తీసుకున్నాను, ఇది తీసుకున్నాను. కిందకి మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. ఇదేం చేస్తుందంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది నీట్గా. కొంచెం పెద్దగా చేయండి, ఇలా చేసి ఇక్కడ పెట్టండి. బ్లాక్ షాడోని కాళ్ళ కిందకి పెట్టండి తీసుకొచ్చి, ఇలా డెప్త్ కోసం. అండ్ ఈ రెండిట్లు కూడా చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా ఒకవేళ మీకు ఈ బ్యాక్గ్రౌండ్లో పెడుతున్నారనుకోండి, ఏం లేదు, ఫోటోని పట్టుకొని ఇలా పైకి జరిపి కొంచెం పెద్దగా చేయండి. ఈ బ్లాక్ షాడోని కొంచెం చివర పట్టుకొని పెద్దగా చేయండి. ఓకే, ఇలా ఇవి 2 బ్యాక్గ్రౌండ్స్లో చేసే విధానం. సో సింపులే ఉంటుంది, కానీ ఇప్పుడు ఒకటే చెప్తాను. సెకండ్ బ్యాక్గ్రౌండ్ని డిలీట్ చేశాను. ఓకే, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లోనే ఎడిట్ చేద్దాం. సో చేసుకునే విధానం అనేది చెప్పాను. సో ఇప్పుడు దీంట్లో పెడుతున్నాను. కరెక్ట్గా ఈ బ్లాక్ షాడోని కాళ్ళ కిందకి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చివర పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేద్దాం. రైట్, ఓకే, బాగుంది. ఫస్ట్కి రండి. దీని సైజు నియర్లీ మీరు ఒక 30 సెకండ్స్ కంటే ఎక్కువ పెట్టుకోండి. ఆ తర్వాత కట్ చేసుకుందాం లిరిక్స్ని పట్టి. లేయరు, మీడియా. మీరు నేను ఇచ్చిన లిరిక్స్ 5 లిరిక్స్ ఇచ్చాను, 4 కాదు. మీకు ఏదైతే నచ్చిందో అది తీసుకోండి. ఇది తీసుకున్నా ఫస్ట్, తర్వాత ఇది తీసేసి వేరే చూపిస్తాను. అండ్ కిందకి వెళ్ళాను, క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేశాను. ఇదే క్లిక్ చేశాను, కిందకి వెళ్ళి బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేశాను. చూస్తున్నారు కదా, ఒక చిన్న లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. అండ్ చివరి పట్టుకొని పెద్దగా చేసి ఇక్కడికి పెట్టాను. పెట్టేసి ఈ లిరిక్స్ చివరికి వచ్చి టాప్లో ఉన్న ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. యాక్చువల్గా ఇక్కడ లిరిక్స్ పెట్టడం అయిపోయింది. ఇది ఒక లిరిక్ పెట్టుకునే విధానం. సో ఇది నచ్చితే ఇది ఉంచుకోండి, లేకపోతే దీన్ని డిలీట్ చేసి 5 ఇచ్చాను కదా డౌన్లోడ్కి, 5 చేసుకోండి. మళ్ళీ మీకు నచ్చింది ఇక్కడికి తీసుకోండి. ఇంకొక లిరిక్ని తీసుకున్నాను. ఇది కిందకి వెళ్ళాను, బ్లెండింగ్లో లైట్ని స్క్రీన్ ఆన్ చేశాను. కాళ్ళ దగ్గర పెట్టి కొంచెం పెద్దగా చేశాను. ఇలా చేసేసి ఇదే క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచాను బాగా. తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఈ లిరికల్ చివరి ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు లాక్కెళ్తాను. ఇలా ఓకే, ఫస్ట్కి వచ్చాను. లేయరు, మీడియా. నేను మీకు 5 పార్టికల్స్ వీడియో ఇచ్చాను కదా, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడ తీసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, బ్లెండింగ్లో లైటింగ్. స్క్రీన్ అయినా బాగానే ఉంటుంది. ఓకే, స్క్రీన్ అప్లై చేసి ఫస్ట్కి వచ్చాను. లేయరు, మీడియా. చేసే విధానం 4 ఒకటే, ఏం తేడా ఉండదు. బార్డర్ ఇక్కడ తీసుకోండి, స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్. చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇప్పుడు మీరు కట్ చేసిన ఫోటో ఉంది కదా, అది క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఫిల్టర్లో వేవిడ్లో V05 డెప్త్ కోసం పెట్టండి.
ప్లే చేయండి. మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్ సరిగా కట్ అవ్వలేదు, ఫోటో ప్రాబ్లం అయిందనుకోండి కట్ చేసుకోవడానికి, ఏం లేదు, డిస్క్రిప్షన్లో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా కట్ చేసుకుంటారని 4 వీడియోలు చేసి పెట్టాను. అందులో పిక్సార్ట్ వీడియో ఉంటుంది, అది చూడండి. అందులో అయితే మీకు బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకునే దాంట్లో చేంజెస్ చెప్పాను. ఒకసారి ఆ వీడియో చూడండి. సింపుల్గా కట్ చేసుకొని ఇక్కడికి పెట్టుకోండి. క్రియేట్ చేయడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు సేవ్ చేసుకుందామా. టాప్లో షేర్ బైని క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ బిట్టెడ్ పెట్టుకొని 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.